మైక్రోసాఫ్ట్ లెఫ్ట్ పాకిస్తాన్. మైక్రోసాఫ్ట్ ఎక్కడా కూడా తన కార్యకలాపాలను ఎందుకు పాకిస్తాన్లో నిలిపేసిందో చెప్పలేదు. కానీ కొన్ని టెక్ రిపోర్ట్స్, కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ ఎకనామిక్ స్టెబిలిటీ సరిగా లేకపోవడం, లైక్ ట్రేడ్ డిఫిసిట్ 2024 ఫినాన్షియల్ ఇయర్లో పాకిస్తాన్ ట్రేడ్ డిఫిసిట్ $24.4 బిలియన్ పడిపోయింది. 2025 జూన్లో చూస్తే ఇంకా దారుణం. ఆ నెంబర్ చెప్పడం ఎందుకులేండి. ట్రేడ్ డిఫిసిట్ ఏంటని మీరు అడిగితే, ఒక దేశం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ అది ఇతర దేశాలకు అమ్మే గూడ్స్ అండ్ సర్వీసెస్ విలువ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు. ఏంటి కాంప్లికేటెడ్గా ఉందా? సింపుల్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉందనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇతర దేశాలకు ₹1,00,000 అమ్మి ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కి కావాల్సిన వస్తువులు $150,000 కొంటే దాన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ₹50 అమ్మి ₹100 తెచ్చుకోవడం. ఈ ట్రేడ్ డిఫిసిట్కి మైక్రోసాఫ్ట్ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? ట్రేడ్ డిఫిసిట్ వల్ల ఆ దేశ కరెన్సీ వీక్ అవుతుంది. దానివల్ల ఆ కంపెనీ ఇంపోర్ట్ చేసుకునే రా మెటీరియల్స్, గూడ్స్